రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులను కూడా నియమిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో పలు సంస్కరణలు అమలు చేసి మరింత ముందుకు తీసుకుని వెళుతున్నారన్నారు. స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర షెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు సౌజన్యంతో పరీక్షా సామగ్రి, అట్ట, స్కేలు, పెన్ను పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, చైర్మన్ కుడిపూడి సత్యబాబు విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ఎంతమంది 500 మార్కులు దాటి సాధిస్తారని ప్రశ్నించి విద్యార్థుల స్పందనను అడిగి తెలుసుకున్నారు. కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ 500 మార్కులు దాటిన విద్యార్థులందరినీ తాను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు, పరీక్ష అట్టలు, స్కేళ్లు, పెన్నులు అందించడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, హెచ్ఎంజి ఆశా కిరణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫస్ట్ వరకు ఎగ్జామ్స్ ఉన్నది కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం చాలా బాధ్యత. అది కూడా మీరు అందరూ చూస్తారని తెలియజేస్తూ, వాస్తవంగా అయితే నేను ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నాను, కానీ పిల్లలు 10th ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే 100% నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళతో నేను డిస్కస్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చాను. మీరు మీ కళ్ళల్లో చాలా మంది కాన్ఫిడెన్స్ కనబడతా ఉంది, కొంతమందిలోని భయం కనబడతా ఉంది. బాగా చదువుతా స్కూల్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి వచ్చారు. మీ అందరికి సిన్సియర్ అడ్వైస్, 16th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఈ రోజు నుంచి మీరు అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు, పానీపూరి తినద్దు, పచ్చిమిరకాయ బజ్జీలు కానీ. సీజన్ ఎండాకాలం మొదలైంది, ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోండి. వాటర్ తాగిషన్లో చదివిన ప్రేమతోటి, అభిమానంతో మా పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ గారు మీకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. నేను మా నగర అధ్యక్షుడు క్లాప్స్ కొట్టారు, అది అందరికీ 5,000 5,500 దాటిన వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు. సో ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మా ప్రాపర్గా రివిజన్ చేయండి, సెల్ ఫోన్స్ చూడొద్దు, టీవీలు చూడొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు, నెసెసిటీ అంటేనే మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ కోసం ఇంకేదైనా అవసరం అంటే మాట్లాడండి, ఆర్ ఎల్స్ టైం వేస్ట్ చేయొద్దు. ఎవ్రీ మినిట్ కౌంట్స్, ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. స్కెడ్యూల్ వేసుకోండి, ఏ ఎగ్జామ్ వచ్చినా, ఎక్కువ రోజులు సెలవులు వచ్చినాయి, ఏది రివిజన్ ఏ టైంలో చేయాలి, అన్నీ కూడా ప్రాపర్ ప్లానింగ్ తోటి బాగా రాయండి. మీరందరూ కూడా పాస్ అవ్వడం 100% అయిపోతారు, కానీ 500 దాటాలన్నది మా తాలూకు ఆలోచన. సో మీరందరూ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా అందరూ 500 రావడానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మి, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. రేపు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఈరోజు స్థానిక 3వ డివిజన్లో, రాజమండ్రి సిటీ 3వ డివిజన్లో నెహ్రూ నగర్ స్కూల్లో సుమారు 100 మంది పిల్లలకు ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతున్న సందర్భంగా ఈ పెన్నులో, స్కేల్స్, అలాగే ప్యాడ్లో 110 మంది పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో మనం చూసాం, ఇప్పుడు చూసాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలని మంచి సంకల్పంతో ఎన్డీఏ కూటమి నారా లోకేష్ గారు ఈ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా వేయడం జరిగింది. 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 కూడా వేయడం జరిగింది. అలాగే ఈ మెగా పేరెంట్స్ డే అని పెట్టి సంవత్సరానికి 2 సార్లు పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, టీచర్స్ని అందరూ కూడా మంచి కలయికతో మొన్న గడిచిన సంవత్సరం మనం చూసాం.
2 మీటింగ్లు పెట్టి ఒక అంగరంగ వైభవంగా మన సంక్రాంతి వస్తే ఎంత పండంగా ఉంటుందో అలాగే ఈ పేరెంట్స్ మీటింగ్ కూడా అంత ఘనంగా జరగాలని చెప్పి మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కార్యక్రమం రూపొందించి పిల్లలకి తల్లులకి టీచర్స్ కూడా మంచి అవగాహన పెంచి వాళ్ళ మీద ఈ 10th క్లాసు ప్రభావం పడకుండా చక్కగా అందరూ కూడా బాగా చదువుకున్నారు. పిల్లలందరూ కూడా